రాష్ట్రంలో కాంగ్రెస్ 3 నెలలు 6 నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందంటూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ అంటున్నారని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏం అన్యాయం చేశామని కాంగ్రెస్ సర్కారును కూల్చుతామని అంటున్నారని నిలదీశారు. ఇటీవల ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సాధారణంగా ఆహ్వానించారు. పెద్దన్న అంటూ సంబోధించారు. అయితే అతిథి ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని, మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదని, దేశ ప్రధాని కాబట్టి మర్యాద ఇచ్చామని రేవంత్ రెడ్డి అంటున్నారు. అదే సమయంలో మనం అడిగిన పనులు చేయకపోతే మోదీకైనా చాకి రేవు పెడతానని తేల్చి చెప్పారు. అంతేకాదు రాష్ట్రాభివృద్ధికి మోదీ సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరి కేంద్రంపై పోరాటం చేస్తామంటున్నారు రేవంత్ రెడ్డి. మన మంచితనం చేతకానితనం కాదని, కేంద్రం రాష్ట్రం మధ్య ఘర్షణ మంచిది కాదనే వినతి పత్రాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రజల కష్టాలు తొలగించేందుకు సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిటారుగా ఎవరితోనైనా కొట్లాడడానికి నాకు ఈ ధైర్యం ఉంది అంటే, ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే, ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు, నన్ను భుజాల మీద మోసిండ్రు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేమున్నాం, నువ్వు కొట్లాడు. అది మోడీ అయినా సరే, కేడీ అయినా సరే, బిల్లా అయినా సరే, రంగా అయినా సరే, ఎవరినైనా నువ్వు ఎదురొడ్డి నిలబడు, తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ ఈ ఆత్మవిశ్వాసంతో నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే, అభివృద్ధికి సహకరించాల్సిందే. నువ్వు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా, సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా, గిఫ్ట్ సిటీ కట్టుకున్నా, నా పాలమూరుకో నా తెలంగాణకు